ఉంటారు సార్. బర్త్డే బాయ్ తో లవ్వా? యు వాంట్ డాన్స్ విత్ హిమ్? గెట్ రెడీ. బర్త్డే అంటే ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది అనుకున్నాను. ఒక్కరు కూడా దగ్గర రావట్లేదని డోట్. అన్నంటే అందరికి వచ్చా. ఫాలోయింగ్ అంటే అందరూ హ్యాపీగా దగ్గర రావాలి కానీ ఇలా దూరంగా ఉండకూడదు డోడ్. అయినా ఎప్పుడు ఈ గ్యాంగులు గొడవలైనా వేరే గోల్ లేదా? ఈ ఏజ్ లో గ్యాంగులు గొడవల కన్నా ఇంట్రెస్టింగ్ ఏ ఉంటుంది. గర్ల్స్ ట్రై దెమ్, దే ఆర్ మ్యాజిక్. Shall we dance? షో మై లేడీ. Let's dance. Come on. Come on. చితక్కొట్ట అంతే. డాన్స్, బి అ మ్యాన్. నిన్న బ్రాండీలో వాట్కా కలుపుకొని తాగుతుంది బా. అచ్చా, అద్దరిపోయింది. చికెన్ కూడా అద్దరిపోయింది. హాయ్ గైస్. హాయ్ మ్యాట్స్. Hey, you're looking beautiful. Let's go for coffee. Coffee? కాఫీ. Yeah, sure. Please. బ్యూటిఫుల్ అంటున్నాడు, డూడ్ అంటున్నాడు, కాఫీ అంటున్నాడు. ఇంకొకరిని చూసుకుంటాం బెటర్ రా. ఏమండి ప్రతాప్ గారు, లాస్ట్ మంత్ రెంట్ బ్యాలెన్స్ ఉండిపోయింది. ఏంటి బాబు ఇది? కోపం వస్తే నాలుగు మాట్లాడండి, నాలుగు పేకండి. ముందు పూర్ణ వేరు, ఇప్పుడు పూర్ణ వేరు. తీసుకోండి సార్. ఈ మార్పేదో నేను ఇక్కడ ఉన్నప్పుడే వస్తే ఎంత బాగుండేది బాబు. ఏం జరిగిందండి? ఏం జరగలేదు బాబు, నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడికి? అదే పల్నాడు ఏరియా, మాచర్ల మండలం, ఇరగవరం. అరే మా ఊరే. మీ ఊరా? ఇంతకీ మీరు అక్కడ ఎక్కడ ఉంటున్నారు? అది మా బ్యాంక్ కూడా క్వార్టర్స్ ఉంటాయి కదా బాబు, అక్కడ ఉంటాను. బ్యాంక్ క్వార్టర్స్ లో ఉండడం ఏంటండి? మీరు మా ఇంట్లో ఉండాలంతే. ఎందుకు బాబు అనవసరంగా? ఊరుకోండి. నువ్వు మరి నువ్వు. వద్దొద్దు అమ్మా. నాన్న. మా ఓనర్ నేను నిజంగానే క్వార్టర్స్ లో ఉంటాను అనుకున్నారా? చచ్చినా ఉండను. నాకేం అవసరం, వాళ్ళ ఇంట్లోనే ఉంటా. 1,50,000 ఖర్చు పెట్టి ట్రాన్స్ఫర్ తెప్పించుకున్నాను. 1,50,000కి 3 రెట్లు వసూలు చేయకపోతే నేను వీర ప్రతాప్నే కాదు. మీరు మా ఇంట్లోనే ఉంటున్నారు అంతే. అలాగే బాబు, నువ్వు మరింత గట్టిగా చెప్పి అమ్మను ఒప్పించిన తర్వాత నేను వేరే చోట ఎందుకుంటాను? తప్పకుండా మీ ఇంట్లోనే ఉంటా. వెరీ గుడ్. Everything will be okay. Just take care. నెల రోజులు రా హాలిడేస్. నువ్వేంటి ఇట్లీ వెళ్ళొస్తావా? 1 month ఎట్లా వెళ్తాం? మొగుల్తూరు, నెల్లూరు, ఏలూరు, గుంటూరు, టంగుటూరు లాంటి ఊళ్ళు తిరిగి వచ్చేస్తా. పోనీ మా ఊరు వచ్చేయి. రమ్మంటమే ఆలస్యం, సర్దేస్తాడంటారా వీడు. ఏదో ఉందిరా. కన్ను రెప్పలు వాల్చుకుంటా చూడన్నా, కొడుకులు దేవగాడి మనుషుల పీకలు తప్పుతున్నా.
రే రాము లగేజ్ తీసురా. డూడ్ నువ్వు వస్తున్నావని కోడ్నో మ్యాక్నో వేసేసినట్టున్నారు డూడ్. దారా బాగున్నావు నాన్న? పరిస్థితులు అంత బాగలేదు. ఒక్కడివే రావటం పోవటం చేయమాకు. సరే నాన్న. నా ఫ్రెండ్ చేయి నాన్న. నైస్ టు మీట్ యు సార్. రే, రే, రే. అంటే ఫారిన్ లో ఉంటాడు. లోపలికి వెళ్దాం పద. హాయ్ అమ్మా. ఏరా ఇప్పుడు గుర్తొచ్చిందా ఇల్లు? ఎప్పుడు చదువు అయితే ఎట్టా? ఊరుకో. చెయ్యి అని నా ఫ్రెండ్. హాయ్ ఆంటీ. ఇలా నిండు తెలుగుదనం చూసి ఎన్ని రోజులైందో ఆంటీ. ఆ, అబ్బాయిని రూమ్ లోకి తీసుకుపో. సంగటి అయినాక తినడానికి పిలుస్తాను. సరే అమ్మా. ఏం పిన్ని బాగున్నావా? ఇదేనా రావడం పూర్ణ? అవును మా పిన్ని. పిన్ని ఆ, ఇది చాలా అనేవండి. కొంచెం ఏజ్ పెంచాలి మీరు, లేకపోతే చాలా కష్టం. మా పెద్ద బాబాయ్. హలో సార్. అన్నయ్య, మానసా నువ్వెప్పుడు వచ్చావే? నేను వచ్చి 1 వీక్ అయింది. ఈ డ్రెస్ ఏంటి? ఈ స్టైల్ ఏంటి? మై ఫ్రెండ్ జే. నా సిస్టర్ మానస, పెద్ద బాబాయ్ కూతురు. హాయ్. వాట్స్ అప్? నేను ఇలా మారడానికి కారణం వీడే. దా. బాబాయ్, నా ఫ్రెండ్ జే అని. హాయ్. ఊరిది ఊరోళతున్నట్టుండో. సారీ డూడ్. రై ఇలా రా. మా ఉమా బాబాయ్తో కొంచెం జాగ్రత్తగా ఉండు, సరేనా? పద. జై, వెళ్ళమంటే నా నుంచి దూరంగా వెళ్ళావనుకుని చాలా బాధపడ్డాను. కానీ ఇంత దగ్గరగా వస్తావనుకోలేదు. ప్రతి ఒక్కరికి ఒకే ఒక లైఫ్ ఉంటుంది మానస. తర్వాత ఇంకో లైఫ్ ఉంటుందంటే నేను నమ్మను. ఉన్న ఒక దాంట్లో కూడా హ్యాపీగా లేకపోతే కరెక్ట్ కాదు. ఐ వాంట్ సీ యూ హ్యాపీ. నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉంటే చాలా బాగుంటుంది. మా అన్నయ్యని మార్చినంత తేలిక కాదు ఈ ఇంటిని మార్చడం. మనుషులే కదా, మనుషులు మారుతారు మానస. లెట్స్ ట్రై.